ఆర్టీవీ నేను మీ మధు మల్కేడ్కర్ ఈరోజు ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో సాధారణంగా ఇప్పుడు రోడ్ లాగానే కనిపిస్తున్నప్పటికీ ఒకవేళ వర్షాకాలంలో, ఇప్పుడు వర్షం పడట్లేదు కాబట్టి అర్థం అవ్వట్లేదు, వర్షాకాలంలో వర్షం పడితే మాత్రం ఇంతవరకు నీళ్లు ఉంటాయి ఇక్కడ. అంటే నడుములోతు నీళ్లు, మోకాళ్ళకు పైగా నీళ్లు ఇక్కడ నిండిపోయి ఉంటాయి. వాహనాలు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అంటూ ఇది ఎక్కడో కాదు, ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్భవన్ వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఎగ్జాక్ట్లీ కనుక లొకేషన్ చెప్పాలనుకుంటే లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఇదందరికీ మనకు తెలిసిందే, సుపరిచితమే ఇదందరికీ. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇది ఒక ల్యాండ్ మార్క్. ఈ ప్రాంతంలో ఉన్నాం. అసలు విషయానికి వద్దాం. వర్షం పడితే హైదరాబాద్లో చిన్న చినుకు పడ్డా, 2 నిమిషాల వర్షం పడ్డా సిచ్యువేషన్ మొత్తం జలమయం అయిపోతాయి రోడ్లన్నీ కూడా. దానివల్ల వాహనాలన్నీ నిలిచిపోతాయి, భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి జిహెచ్ఎంసి, ఎన్డీఆర్ఎఫ్, ట్రాఫిక్ పోలీసులు, సాధారణ పౌరులు, ప్రభుత్వం మొత్తం దీని మీద టైం స్పెండ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ నీళ్ళు ఎక్కడ నిలుస్తున్నాయో అక్కడ ట్యాంకులు ఏర్పాటు చేద్దాం, కెపాసిటీ స్టోరేజ్ ట్యాంకులు. మొత్తం రోడ్డు పైన నీళ్ళన్నీ ఆ ట్యాంకులోకి వెళ్ళాలని. సో నేను నిల్చున్నటువంటిదంతా కూడా చాలా పెద్ద ట్యాంకు. ఇది చిన్న చితక సాధారణ ట్యాంక్, వాటర్ ట్యాంక్ కాదు. కెపాసిటీకి సంబంధించి 10 లక్షల లీటర్లు. ఎగ్జాక్ట్లీ మీరు వింటుంది నిజమే, 10 లక్షల లీటర్ల నీళ్లు పట్టేటువంటి ట్యాంక్ ఇది. ఈ ట్యాంకు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా దాదాపు ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ చుట్టుపక్కల ఉన్నటువంటి నేను తిరుగుతున్న ప్రదేశం అంతా కూడా ట్యాంకే, వాటర్ ట్యాంక్. కెపాసిటీ వచ్చేసి 10 లక్షల లీటర్లు. ఎగ్జాక్ట్లీ ఇంకా కాస్త అటు ఇటుగా ఇంకా ఎక్కువనే ఉంది. 10 లక్షల లీటర్లు ట్యాంకు ఇది ఏర్పాటు చేసారు. చాలా పకడ్బందీగా, చాలా బందోబస్తుగా, చాలా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, వచ్చేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూస్తే ఇక్కడ ఉంది ఎంట్రీస్. దీనికి చాలా ఉన్నాయి, 1, 2, 3, 4 లోపలికి వెళ్ళేటువంటి ఉంది. ఒక పెద్ద సెల్లారు, ఒక 2 ఫ్లోర్లకు పైగా తలపించేటువంటి ఒక పెద్ద సెల్లార్ ఇది. దాదాపు ఇది ఒక పెద్ద బావి కంటే కూడా చాలా పెద్దగానే కనిపిస్తూ ఉంది. అంటే చాలా విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉంది. కొంచెం ప్రమాదం కూడా, ఇందులో పడితే బయటికి వెళ్ళడం కూడా కష్టం, అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. చూడొచ్చు విజువల్స్లో. ఇంత పెద్ద ట్యాంక్ నిర్మించారు. అంటే ఆ రోడ్డు మీద ఇందాక చెప్పినట్టు నడుములోతు, మోకాళ్ళ లోతుకు పైగా ఉన్నటువంటి నీళ్ళన్నీ ఈ ట్యాంకులోకి వస్తాయి. ఎలా వస్తాయి ఈ ట్యాంకులోకి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు పైన ఇక ముందు వర్షపు నీళ్లు నిలవద్దు. ఇది ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ అయింది. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది. కానీ చిన్న వర్షం పడితే మాత్రం రోడ్డు అంతా జలమయం అయిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఈ రోడ్డు పైన పడ్డ నీళ్ళన్నీ కూడా ఇటు నుంచి నేరుగా ఈ స్లోప్ చేశారు. అక్కడ నుంచి స్లోప్ అంటే అక్కడ పడ్డ నీరు ప్రతి చుక్క ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తారు. ఓపెన్గా గ్రిల్స్ అంటే కాళ్ళు బట్టోరి 2 వీలర్ కూడా ఇందులో నుంచి దీనిపై నుంచి సాఫీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పడ్డటువంటి నీళ్లు ఈ ట్యాంక్లోకి, ఈ ట్యాంక్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ పడ్డ నీళ్లు, ఈ రోడ్డు నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇట్లా ఇక్కడ లోపల వాల్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఇందాక చెప్పినటువంటి 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఆ ట్యాంక్లోకి నీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతాయి, స్టోరేజ్ అవుతాయి. అంటే రోడ్డు పైన నిలవాల్సినటువంటి 10 లక్షల లీటర్ల నీళ్లు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతాయి, ట్యాంక్లో స్టోరేజ్ అవుతాయి. స్టోరేజ్ అట్ ద సేమ్ టైం స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్తో పాటు పంపింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇందాక చెప్పినట్టుగా మొత్తం ఈ 20 HP మోటార్స్తో ఈ 10 lakh లీటర్ వాటర్ ఉన్నటువంటి ట్యాంకులో నుంచి 4 మోటార్లు పనిచేస్తాయి. ఈ 20 HPకి సంబంధించినటువంటిది. ఈ అవుట్లెట్ వాల్వ్ ఉంది, ఇటు నుంచి నేరుగా హుస్సేన్ సాగర్ వైపు వాటిని డ్రైన్ చేస్తారు. ఇక్కడ నుంచి కంటిన్యూగా 4 మోటార్లు రన్ అవుతాయి. ఈ 10 lakh లీటర్కి సంబంధించినటువంటి ఈ ట్యాంకుల నుంచి వాటర్ని ఖాళీ చేయడానికి. ఎప్పటికప్పుడు ట్యాంకు వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు నిండుతూనే ఉంటుంది. తర్వాత ట్యాంకును ఈ 4 20 HPకి సంబంధించిన మోటార్లు ఎప్పటికప్పుడు వాటర్ని బయటికి పంపుతూ ఖాళీ చేస్తూనే ఉంటాయి, ట్యాంకును ఖాళీ చేస్తూనే ఉంటాయి. దీనికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఒకసారి చూస్తూ ఉన్నాం, వాటర్కి విద్యుత్కి సంబంధించి మోటార్ల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఏర్పాటు చేసిరు. మొత్తం గ్రిల్స్ ఏర్పాటు చేసిరు. మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా చాలా ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. మనం చూద్దాం వ్యూవర్స్ కోసం రాటివి ఎంత నీట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంటే. ప్రస్తుతం బయటకైతే కనిపిస్తూ ఉంది, లోపల ఎట్లా వర్క్ ఉందో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ పైప్ లైన్, ఇప్పుడు నేను నడుస్తున్నటువంటి ఈ ఏరియా అంతా కూడా ఆ ట్యాంకులో నుంచి ఆ 20 HPతో
4 మోటార్లు రన్ చేసి పంపించేటువంటి పైప్ లైన్స్ కింద ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు దీని కింద ఆల్రెడీ నెక్స్ట్ దీని మీద అంతా గ్రీనరీ వస్తుంది, మొత్తం చాలా చక్కగా గార్డెన్ వస్తుంది. బయటికి పైప్ లైన్లు కూడా కనపడవు. రోడ్డు మీద పడ్డ నీళ్ళు ట్యాంకులోకి పోతే ట్యాంకులో పడ్డ నీళ్ళు ఈ పైప్ లైన్ల ద్వారా ఇందులోకి డైరెక్ట్గా అవుట్లెట్ హుస్సేన్ సాగర్లోకి వెళ్ళే ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. ఇది ఒకటే ట్యాంక్ కాదు, మనం ఉన్నటువంటి ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర 2 ట్యాంకులు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఉధృతంగా వర్క్ జరుగుతూ ఉంది. చూపిద్దాం, అక్కడ జేసీబీ కనిపిస్తూ ఉంది, వర్క్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం కదా ఆల్రెడీ. దీని కింద కూడా ఆల్రెడీ పైప్ లైన్లు ఉన్నాయి. దీని కింద కూడా చాలా ఫాస్ట్గా వేగంగా వర్క్ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ అవుట్లైన్ కింద. ఇదంతా కూడా సేమ్ ఇక్కడ రోడ్ మీద పడ్డ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తూనే ఉంటాయి, దీంట్లోకి వస్తూనే ఉంటాయి, ట్యాంకులోకి వెళ్ళిపోతూనే ఉంటాయి మొత్తం కూడా. ఇక్కడ మరొక ట్యాంక్ ఏర్పాటు చేస్తారు. జేసీబీ ఎక్కడైతుందో జేసీబీ లొకేషన్ ఉన్నటువంటి ప్లేస్లోనే మరొక 4 లక్షల లీటర్లు పట్టేటువంటి మరొక ట్యాంకు ఇక్కడ ఉంది. ట్యాంక్ ఓపెన్ అవుతుంది, చూడొచ్చు. పైప్ లైన్లు కూడా వేసారు. ఎట్లా పనిచేస్తారు ఫ్యూచర్లో, మోటార్లు ఎట్లా పనిచేస్తాయి, ఎట్లా ఆన్ చేస్తారు, ఆ మోటార్లను కూడా చూద్దాం. మోటార్ లోపల ఉందానా? మోటార్లు కూడా లోపల దింపారు, మనం చూస్తూ ఉన్నాం. లోపల మనుషులు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది 4 లక్షల లీటర్లు కెపాసిటీ పట్టేటువంటి ట్యాంక్. ఇది ఇంతకుముందు వేరే చూసాం. ఇది ఒక ట్యాంకు. నీళ్లు పడ్డటువంటి వాటిని కూడా దీంట్లో పడ్డ తర్వాత అవుట్లెట్ ద్వారా ఈ పైప్ లైన్ల ద్వారా ఇక్కడ 10 HPకి సంబంధించినటువంటి 2 మోటార్లు ఉంటాయి. ఆల్రెడీ మోటార్లను లోపల దింపారు. ఆ మోటార్ల ద్వారా పైపులు పైకి వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ పైపులను అవుట్లెట్లోకి పంపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం అవుట్లెట్లోకి. సో ఇదే విధంగా ఈ పైప్ లైన్లను కంప్లీట్ చేస్తారు. ఫైనల్ వర్క్ జరుగుతున్నటువంటి తీరును చూపిస్తూ ఉన్నాం. ఇక్కడికి వెళ్ళింది దీంట్లో నుంచి దీంట్లో నుంచి పైప్ లైన్ స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత దీని మీద పైన కప్పేస్తారు, కప్పింగ్ వేస్తారు, మొత్తం కప్ అయిపోతుంది, గ్రీనరీ వస్తుంది. దీనిపైన సిమెంట్ వర్క్ ఉంటుంది, మొత్తం వర్క్ కంప్లీట్ అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం వెనకాల. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ విజయ్ విజువల్స్లో చూపిస్తారు. వెనకాల ఆ అబ్బాయి ఒక అతను వర్కర్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ పైపు లాక్కెళ్తూ ఉన్నారు. ఈ పైపు డైరెక్ట్గా ఆ డ్రైనేజ్ కనెక్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా హుస్సేన్ సాగర్లోకి వెళ్ళేటువంటి అవుట్లైన్లోకి, ఆ అవుట్లెట్లోకి దీన్ని జాయిన్ చేస్తారు. 10 HPకి సంబంధించినటువంటి మోటార్లు కాబట్టి చాలా వేగంగా పంప్ చేస్తూ ఉంటాయి కంటిన్యూగా, నిరంతరంగా. వర్షం అయిపోయేంత వరకు, అంటే వర్షం పడుతున్నా రోడ్డు మీద ఇప్పుడు ఎట్లయితే వాహనాలు వెళ్తూ ఉన్నాయో ఇదే విధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా ఇట్లనే వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటే ప్లేస్ కాదు, ఒకటే ప్లేస్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర 2, ఒకటి 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి అదొకటి చూస్తే, ఇది 4 lakh కెపాసిటీ వాటర్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ ఇది ఒకటి. సో మొత్తం సెక్రటేరియట్ ముందు మరొక కెపాసిటీ, చాలా పెద్ద వాటర్ కెపాసిటీ, నీళ్లు నిల్వ ఉండకుండా నీళ్ళు అందులోకి పంపేలా ఒక ఏర్పాటు ఉంటే, సోమాజిగూడకి సంబంధించినటువంటి ప్రాంతంలో మరొక వాళ్ళు ఒకటి చేస్తూ ఉన్నారు. తర్వాత రాజ్భవన్ రోడ్లో ఈ 2, తర్వాత గచ్చిబౌలి, తర్వాత హైటెక్ సిటీ, మాధాపూర్, బంజారా హిల్స్, జూబ్లీస్లో ప్రాంతాల పాటు ఎక్కడ నీళ్లు నిలిచిపోతాయో, ట్రాఫిక్ జామ్ ఎక్కడ అవుతుందో ఆయా ప్రాంతాల్లో ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాంక్ కూడా 4 లక్షల కెపాసిటీ ట్యాంక్. ఇక్కడ నుంచి తీసుకుంటే మొత్తం ఆ ప్రాంతం వరకు ఎక్కడెక్కడైతే చదురు వేశారో, సిమెంట్ వేశారో ఇక్కడంతా కూడా ఈ ట్యాంక్స్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. చాలా వేగంగా వర్క్ దాదాపు కంప్లీట్ కాబోతూ ఉంది. ముఖ్యమంత్రి వర్చువల్గా ఓపెన్ చేశారు ఈరోజే, విజువల్ చూస్తూ ఉన్నాం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం ఇది. ఆయన ఆలోచనలతో ట్రాఫిక్ జామ్, నగరంలో జరుగుతున్నటువంటి ట్రాఫిక్ జామ్కి సంబంధించినటువంటి విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. సో మొత్తానికి ఇది సిచ్యువేషన్. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఆర్టీవీ ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.